హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో టమాటా క్యాప్సికమ్ కర్రీని అయితే చేయబోతున్నాను. మరి ఇంకెందుకు లేట్, వచ్చేసేయండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని అయితే పోసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అండ్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలను అయితే వేసుకుందాము. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ అయితే వేసుకుందాము. ఇవి దూరగా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను. ఈ మొత్తం కలిసే విధంగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇందులో ఇప్పుడు కొత్తిమీరను అలాగే కొంచెం కరివేపాకును కూడా నేను వేసుకుంటున్నాను. ఇవి కూడా వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలను అయితే వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మనం మూత పెట్టుకొని అయితే వీటిని అయితే మగ్గించుకుందాము. చూడండి, 5 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత మూత తీసి చూస్తే కొంచెం ఉడికాయండి. ఇప్పుడు నేను ఇందులోకి టమాటాలను కూడా వేస్తున్నాను. టమాటాలు మొత్తం మగ్గిన తర్వాత ఇందులోకి 1.5 టీ స్పూన్ కారాన్ని, అలాగే 1.5 టీ స్పూన్ ఉప్పునైతే వేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ను కూడా నేను వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఉడకనివ్వాలి. చూడండి, మనకు 5 మినిట్స్ తర్వాత కర్రీ అయితే ఇలా ఆయిల్ పైకి తేలుతూ కనిపిస్తూ ఉంటుంది. సో మనం ఇక గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే టమాటా క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.